యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ పాడిదము స్వాగత గీతం దూతల బృందముతో కలసి పాడుదా పాడిదము స్వాగత గీతం దూతల బృందముతో కలసి పాడుదా స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం పరమదేవుని ప్రియసుతుడు లోక ప్రధాన అర్చకుడు పరమదేవుని ప్రియసుతుడు లోక ప్రధాన అర్చకుడు సర్వ పాప పరిహారార్థము సత్య సమర్పణ గావించెను సర్వ పాప పరిహారార్థము సత్య సమర్పణ గావించెను స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడా. దైవార్చనలో తపకాలపు 1వ ఆదివారంలో ప్రవేశించాం. మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు పైరెడ్డి చిన్నమ్మ మరియు పైరెడ్డి రాయపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ, ఆళ్లగడ్డ మరియ నక్షత్రమ్మ, కొడిదల అమలోద్భవి, గుడిపాటి మరియ జసింత, పైరెడ్డి చిన్నపురెడ్డి, సత్యప్రకాష్ రెడ్డి, భక్తినాథరెడ్డి, లూర్దు ప్రతాప్ రెడ్డి, బాలరాజారెడ్డి, విజయకుమార్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు వీరి ఉద్దేశాల కోసం మనము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ, గాలి వెన్సెంట్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు దివ్యవాణి దాతలు ఎంతోమంది ఉన్నారు. వారందరి చలువ వల్ల, వారి దాతృత్వం వల్ల ఈ దివ్యవాణి టీవీ ముందుకు కొనసాగుతూ ఉంది. వారిని కూడా మనం ఈ దివ్య బలి పూజలో గుర్తుంచుకొని వారి అవసరాల కోసం, తలంపుల కోసం ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. కానీ మనమే దేవునితో ఉన్నామా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఈ తపకాలపు యొక్క ఉద్దేశం అంతా కూడా మనము దేవునితో ఉండడానికి ప్రయత్నించడం. దేవుడు మనతో ఉన్నాడు, కానీ అది గుర్తిస్తున్నామా? గుర్తించట్లేదు. అందుకే మనం ఎడారికి వస్తున్నాం. కాబట్టి ఈరోజు
ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మేమందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. నీ జీవితంలో అలజడి ఉందా? చికాకు ఉందా? ఎదుగు బదుగు లేదా? నీ ఒక్కదానివే ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? నీ జీవితంలో నీకు భారంగా పరిణమించిందా నీ వివాహ జీవితం, నీ కుటుంబ జీవితం? నీ ఒక్కడివే, నీ ఒక్కదానివే భరిస్తూ ఉన్నట్లు అనుభవిస్తుందా? అంతుపట్టడం లేదా నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగే విషయాలు, నీ బిడ్డల విషయంలో నీ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందా? అర్థం పరమార్థం తెలియక సతమతం అవుతూ ఉన్నావా? ఒకసారి ఆగి ప్రభువుకి సమర్పించు ఈ సమయంలో. ఎందుకంటే ప్రభు ఈ దివ్య బలి పూజలో నీవు గనక ఎడారికి వెళ్ళగలిగితే ఆయనతో పాటు అక్కడ నీవు ప్రభువుని కనుగొంటావు. ప్రభువు నీతో ఉన్నాడని నువ్వు గుర్తిస్తావు. దేవదూతలు వచ్చి సేవలు చేశారట. మనం ఒంటరి వాళ్ళం కాదు. దేవుని సహాయము ఎప్పుడు కూడా మనకి ఉన్నది ప్రియులారా. అందుకే ఈ సమయంలో మరి బలహీనతల కొద్దీ శోధనలకు గురైన మనం ప్రభుని క్షమాపణ అడుగుదాం. యుద్ధం చేయలేక, శక్తి చాలక, పాపాలకు బానిసైన మనం ప్రభుని పశ్చాత్తాపాన్ని అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపాలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, అనుగ్రహ కాలమైన ఈ తపకాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమయున్న దైవ సంపద విలువను మరింత గ్రహించగలుగుదముగాక. విశ్వసనీయమైన ప్రవర్తన కలిగి జీవించచ్చు తపకాలపు ప్రతిఫలాలను సమృద్ధిగా పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. జలప్రళయము నుండి నోవాను రక్షించిన పిమ్మట దేవుడు ఆయనతో చేసుకొనిన ఒడంబడిక. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనము నుండి 15వ వచనము వరకు. ఆ దినములలో దేవుడు నోవాను అతని కుమారులను చూచి, నేను మీతో మీ సంతతితో ఒడంబడిక చేసుకొనుచున్నాను. ఓడ నుండి వెలుపలకు వచ్చి మీతో పాటు ఉన్న పక్షులు, పశువులు, క్రూర మృగములు ఇంత ఎందుకు, మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా ఒడంబడిక చేసుకొనుచున్నాను. మీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులు జలప్రళయమున సమసిపోవు. భూమిని నాశనము చేయు నీటి ముంపు తిరిగి ఏనాడు రాదు. తరతరముల దాకా నాకు
మీకు మీతో పాటు ఉన్న ఈ ప్రాణులకు నడుమ ఈ వడంబడిక గుర్తు ఉంచుచున్నాను. నాకు భూమికి నడుమ ఉన్న వడంబడికకు గుర్తుగా మేఘములలో రంగుల ధనుస్సును ఉంచుచున్నాను. నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మేఘములలో నా విల్లు కనబడును. అప్పుడు నాకు మీకు ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ వడంబడిక గుర్తు చేసుకొందును. తిరిగి ఏనాడు జలములు పొంగి ప్రాణులను నాశనము చేయవు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ప్రభువు నిబంధనలను ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. ప్రభు, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకెరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయుము. అందరూ ప్రభు నిబంధనములను ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. దినమంతయు నీ కొరకై వేచియుందును. ప్రభు, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. యవ్వనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనుము. నీ ప్రేమను బట్టియు నీ మంచితనమును బట్టియు నీవు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుము. అందరూ ప్రభు నిబంధనములను ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ ప్రభు నిబంధనములను ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. రెండవ పట్టణము. నోవాను జలప్రళయము నుండి రక్షించిన జలము జ్ఞానస్నాన సూచకమగు ఒక చిహ్నము. ఈ జ్ఞానస్నానమే మిమ్ము కాపాడును. పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనము వరకు. సహోదరులారా, క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యను గదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యను. మనలను దేవుని దరి చేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరకముగా ఆయన మరణించను, కాని ఆధ్యాత్మికముగా సజీవుడే. ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపమున వెళ్ళి వారికి బోధించెను. నోవా వాడను నిర్మించుచున్న రోజులలో దేవునకు విధేయులు కాని వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచి ఉండెను గదా. ఓడయందలి కొద్దిమందికే, కేవలము 8 మందికి మాత్రమే జలముచే రక్షింపబడిరి. ఈ జలము జ్ఞానస్నాన సూచకమగు ఒక చిహ్నము. నేడు ఈ జ్ఞానస్నానమే మిమ్ము కాపాడును. కాని కేవలము శారీరక శుద్ధిచే కాదు, పవిత్రమగు అంతఃకరణముచే దేవునికి చేయబడిన వాగ్దానము ద్వారా
అది మిమ్ము రక్షించును. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా జ్ఞానస్నానము మిమ్ము రక్షించును. ఆయన పరలోకమున చేరి దేవుని కుడిప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేవదూతలను, అధికారులను, శక్తులను పరిపాలించుచున్నాడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును దేవునికి సొంతము, జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. స్తుతి మహిమ ఘనత ఆరాధన నా యేసునికే చెల్లును. స్తుతి మహిమ ఘనత ఆరాధన నా దేవునికే చెల్లును. శాంతి సౌఖ్యము నీ సొంతమే, ప్రేమయు క్షేమయు నీ మార్గమే. శాంతి సౌఖ్యము నీ సొంతమే, ప్రేమయు క్షేమయు నీ మార్గమే. నోవా కట్టిన కుటుంబమును పోలి, నోవా కట్టిన కుటుంబమును పోలి నమ్మి జీవింప కృప చూపుము, నమ్మి జీవింప కృప చూపుము. నేనును నా కుటుంబమును దేవునికే సొంతము, జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త అధ్యాయము 1 వచనాలు 12 నుంచి 15 వరకు. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి తీసుకొని పోయెను. అచట ఆయన సైతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. యోహాను చెరసాలలో బంధించబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించుడు అని దేవుని సువార్తను ప్రకటించను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్.
నీ జీవితంలో నీకు చికాకుగా అనిపిస్తుందా? జరుగుతున్న విషయాలు అంతుబట్టడం లేదా? నీకు ఎదుగు బొదుగు ఎంత శ్రమించినా కనిపించడం లేదా? నీ కుటుంబంలో సఖ్యత, సమాధానం లేదా? నిన్ను శత్రువులు చుట్టి ముట్టి ఉన్నారా? నీకు దారి కనిపించడం లేదా? ప్రియా సహోదరి, సహోదరుడా, ఈ పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే నీవు ఎడారికి రావాలి. యేసు ప్రభువు బాప్తిస్మము అయిన తరువాత వెంటనే ఎడారికి ఆత్మ కొనిపోయింది. ఆత్మ కార్యం ఇది. ఎడారికి రావడం అనేది ఆత్మకార్యం. అక్కడ శోధించబడ్డాడు. ఎడారి సమయాలు మన అంతర్గత లోకానికి చిహ్నం. ఈ అంతరంగంలో ఒక ఘర్షణ మనకు జరుగుతూ ఉంది. ఆ ఘర్షణలో మనకు సవాళ్ళు ఎదురవుతాయి. అప్పుడు ఎటువైపు నువ్వు ఉంటావు, ఎటువైపు నీవు నిర్ణయం తీసుకుంటావు అన్న దాని మీద నీ ఆధ్యాత్మిక జీవితం ఆధారపడుతుంది. మనము గమనించినట్లయితే 3 మతాలు, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, అట్లాగనే యోధ మతం ఎడారిలో పుట్టాయి. ఇక్కడ యేసు బాప్తిస్మము బహిరంగ జీవితానికి మధ్య ఎడారి అనుభవానికి గురవుతూ ఉన్నాడు. అంటే ఎవరికి ఈ శోధనలు వస్తాయి? దేవుని ప్రియమైన కుమారులకి, కుమార్తెలకు. తప్పేమి కాదు. శోధనలోనే మన వ్యక్తిత్వము బయటికి వస్తుంది. ఈయన నా ప్రియమైన కుమారుడు అని బాప్తిస్మము ఇచ్చినప్పుడు, చెప్పినప్పుడు ప్రభువు ఎడారికి కొనుపోబడ్డాడు. తర్వాత బహిరంగ జీవితానికి ముందుగా ఈ పని జరిగింది. ఇంతకీ ఎడారి ఏమిటి? ఎడారి ఎండిపోయి ఉంటుంది, బీడువారి ఉంటుంది, జంతు జీవ ప్రాణికోటి కనిపించదు. మరి ఎవరు కనిపిస్తారు? సంపూర్ణ నిశ్శబ్ద వాతావరణంలో దేవునికి మనిషికి మధ్య ఏ అంతరము రాదు. అప్పుడు దేవుడు కనిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నీవు దేవుణ్ణైనా కనుగొంటావు, లేదా నిరాశ నిస్పృహలకైనా ఇంకా ఎక్కువగా గురవుతావు. నో లైఫ్ ఎక్సెప్ట్ ఇన్నర్ లైఫ్. అక్కడ ఎడారిలో ఇంకే జీవితము లేదు, అంతరంగిక జీవితము తప్ప. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎన్నాళ్ళు అవుతుంది నీ అంతరంగంలోనికి నువ్వు వెళ్ళి? ఈ మధ్య ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నాడు తన బాధలను, సాధకాలని, భార్య బిడ్డల విషయము, తల్లిదండ్రుల విషయము. ఘర్షణ ఎందుకు? స్పిరిచువాలిటీ లేదు. స్పిరిచువాలిటీ ఉంటే, ఆధ్యాత్మికత నీలో ఉంటే నీకు ప్రశాంతత ఉంటుంది. దేవుడు నీకు తోడు ఉంటాడు. ఇక్కడ ఎడారిలో నో లైఫ్ ఎక్సెప్ట్ ఇన్నర్ లైఫ్. నీ మనస్సాక్షి మాట విని, స్వరం విని ఎన్నాళ్ళైంది నీకు? ఈ లోకాశలు ప్రవాహములో పడి, కుటుంబములో పడి, కొంతమంది ఉద్యోగంలో పడి, కొంతమంది పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడంలో పడి, కొంతమంది స్నేహితులలో సహవాసంలో పడి వారిని వారే మర్చిపోతున్నారు. డెజర్ట్ ఫాదర్స్, ఎడారి పితృపాదులు.
ఆంతరంగిక జీవితానికి అంకితమై పాశ్చాత్య సంస్కృతి మఠవాస జీవితం, వెస్టర్న్ మొనాస్టిసిజం క్రైస్తవత్వానికి చిహ్నమైంది. పునీత బెనడిక్ట్ గారు కానీ ఇంకేదైనా కానీ అందరూ కూడా అక్కడి నుంచే స్ఫూర్తిని పొందారు. క్రైస్తవ జీవితంలో ఎడారి జీవితము తప్పనిసరి. ఈరోజు మనం ఎత్తైన భవంతులలో ఉంటున్నాము. హై రైజ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, పట్టణ రద్దీ, రణగొనుల మధ్య ప్రకృతితో సంబంధం లేదు. మనల్ని మనం మరచిపోతున్నాము. మన అంతరంగ జీవితం కూడా మరచిపోతున్నాం. కుటుంబాలలో, వైవాహిక జీవితాలలో ఎన్నో చోటు చేసుకుంటూ ఉన్నాయి, సామాజిక జీవితంలో. కానీ అర్థం పరమార్థం తెలియడం లేదు. ఏదో ఒక వెలితి నీలో. థామస్ మర్టన్ అంటాడు, మనిషి ఆహారం కొరకు, పానీయం కొరకు, ఇంకా కామము కొరకు ఆకలిగొంటాడు. శరీర సుఖాలను తృప్తిపరచడానికి ఆకలిగొంటాడు. కానీ ఇది చిన్నపిల్ల లాంటిది అంటాడు. ఎందుకంటే ఇవి వెంటనే తీరిపోతాయి, అన్నందనగానే తీరిపోద్ది. కానీ ఇంకా ఏదో వెలితి. ఆ వెలితి ఎవరి కోసం? పునీత అగస్తిన్ అంటాడు, దేవుని కొరకు. దేవుని కొరకు ఆకలి, అసలు ఆకలి. అందుకే ఈరోజు ఈ వాక్కు వింటున్న మీ అందరికి కూడా నేను చెప్తూ ఉన్నాను, నీలో చికాకు, ఆందోళన, పరమార్థం లేకుండా ఉన్నట్లయితే అది వెలితి. దేవుని కొరకు ఆకలి కొంటున్నావు నీవు. ఆకలి, ఈ శరీర ఆకలి ఆ దేవుని కొరకు ఆకలిపై ఆధిపత్యం చెలాయించే ప్రమాదం ఉంది సుమా. అదే జరుగుతుంది. అందుకే నేను నీకు పిచ్చెక్కుతుంది, చికాగ్గా ఉంటుంది. శరీర ఆకలి ఆధిపత్యం చేసే ప్రమాదం ఉంది. సూపర్ఫిషియల్ హంగర్స్ అంటాము. పేరు, డబ్బు, శరీర సుఖాలు, ఆస్తులు, అంతస్తులు, కుటుంబము, వాళ్ళ ఎదుగుదల, ఇవన్నీ కూడా అవే. మరి 40 రోజులు యేసుతో ఎడారిలోకి వెళదామా? అక్కడ మన సైతానుల్ని మనం ఎదుర్కోవచ్చు. అంతరంగికంగా పై చేయి సాధించవచ్చు. ఆ తరువాత అప్పుడు స్వేచ్ఛను పొందుతాం. అప్పుడు నీకు చాలా బాగుంటుంది. గౌరవాన్ని పొందుతాం దేవుని బిడ్డగా. లేకపోతే ఎందుకు ఈ బతుకురా అనిపిస్తుంది. అనుగ్రహాన్ని పొందుతాం, దేవుని శక్తి పొందుతాం, మనస్సు తేలికవుతుంది, దేవుని భరోసా మనకు దొరుకుతుంది. ప్రియులారా, నేను చాలాసార్లు నా జీవితంలో కూడా అలజడి జరిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. అదే దేవుడు పిలుస్తున్నాడు, నీ అంతరంగంలోనికి వెళ్ళడానికి. జీవితం పాపము, అనుగ్రహాల మధ్య జరిగే యుద్ధం. ఫైట్ బిట్వీన్ సిన్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఆదాము అవ్వ దేవుని చిత్తానికి లోబడలేదు. వారి ఇష్ట ప్రకారం జీవించడానికి వారు ఎన్నుకున్నారు. కానీ యేసు మన రక్షకుడు శోధనలను ఎదిరించి దేవుని చిత్తానికి లోబడ్డాడు ఎడారిలో. ఇదే మనము చేయాలి. శోధనలు జీవితంలో తప్పనిసరండి. శోధనలు రావడం మంచిది కూడా. ప్రభువే, ఆత్మే దేవుణ్ణి, యేసు ప్రభుని ఎడారికి తీసుకువెళ్ళింది. మంచి చేయకుండా ఉండడానికి సైతాను మార్గాలు చూపెడుతుంది, మనకి ఏదో సాకు చూపెడుతుంది. దేవుడు, యేసు ప్రభువే స్వార్థకు లోబడి తప్పించుకున్నాడు. మరి నీవు దేవుని మాట వలన బ్రతికాడు. ఇక్కడ క్రూర మృగాలు, దేవుని దూతల మధ్య మనం చిక్కుకున్నాము. మనం చూసినట్లయితే క్రూర మృగాలు ఉన్నాయి, దేవుని. కాబట్టి మనము నమ్మే విశ్వాసము, విలువలకు అక్కడ పరీక్ష జరుగుతుంది. కొన్నిసార్లు సర్దుకోమని చెప్తుంది సైతాను. నైతికంగా ఒంటరితనం ఫీల్ అవుతాము ఈ ఘర్షణలో. కానీ మనం ఒంటరి వాళ్ళం కాదని ప్రభువు చెప్తున్నాడు ఈరోజు. ఎందుకని? దేవదూతలు అక్కడ ఉన్నారు, వారు సేవలు అందించారు. ప్రైజ్ ద లార్డ్.
అంతేకాదు యేసు ప్రభు అక్కడి నుంచి రాగానే ఏమని ప్రకటించాడు? దైవరాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి దేవుడు దగ్గరగా ఉన్నాడు, నువ్వు గుర్తించడం లేదు, ఈ రణగొనలలో పడి గుర్తించడం లేదు. పునీత పౌలు అంటాడు, ఎక్కడ ఎక్కువ పాపం ఉంటుందో అక్కడ ఎక్కువ అనుగ్రహం ఉంటుందని. కాబట్టి నీకు ఎన్ని శోధనలు ఉన్నా కానీ దేవుని అనుగ్రహం అక్కడ తప్పకుండా ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే దేవుడు విశ్వసనీయుడు. నీ శక్తి కన్నా దేవుడు నిన్ను శోధించడు. ప్రైజ్ ద లార్డ్. లేదా నీకు భరించే శక్తినన్నా ఇస్తాడు. కానీ దేవుని శక్తివంతమైన సాన్నిధ్యం మనకు ఉందని ఈరోజు మనం నమ్మాలి. అది ఎంత శోధనైనా కానీ దేవుడు ఈ అభయాన్ని ఇస్తున్నాడు. ఎడారిలో మనం తెలుసుకోవాల్సింది దేవుని శక్తివంతమైన సాన్నిధ్యము మనకి అండగా ఉంది. దేవుడు మన యందు నిత్యము పనిచేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. శోధనలలో కూడా, కష్టాలలో కూడా. పునీత పౌలు అంటాడు, అందుకే ఆయన యందు నాకు సమస్తము సాధ్యమే. ఈ 40 రోజులు ఇది అది త్యాగం చేసేదానికంటే నేను ఒకటి చెప్తాను, దేవుని హస్తగతం చేసుకోండి. ఆధ్యాత్మిక మెలకువ, చురుకుదనం నేర్చుకోండి. అదే అంతరంగికంగా సమయం గడపడంలో. ఈరోజు మొదటి పట్టణంలో మనం చూసాం ఇంద్రధనస్సు. దేనికి గుర్తు? ఆ రోజు ఉరుములు మెరుపులు వచ్చి ఇంద్రధనస్సు వచ్చేది దేవుని శాపానికి, లేకపోతే దేవుడు మనుషుల మీద ఈ విధంగా పగ తెచ్చుకుంటున్నాడు. కానీ ఇది దేవుని చిహ్నానికి, స్నేహానికి చిహ్నం. దేవుని స్నేహం, ఫ్రెండ్షిప్. ఎందుకని మనిషి మరిచిపోతాడు కానీ దేవుడు మరిచిపోడు. అందుకని మరిచిపోకుండా ఉండడానికి ఇంద్రధనస్సు మనకు కనపడుతూ ఉంది. అంతేకాదు ఆ ఇంద్రధనుస్సును దేవుడు మనం గనక మన షర్ట్ తీసి ఎక్కడ తగిలిస్తామండి? షర్ట్ హోల్డర్ ఉంటుంది కదా, దానికి తగిలిస్తాం. దేవుడు కూడా ఆ ఇంద్రధనుస్సును అక్కడ పెట్టాడు కాబట్టి వాడడం లేదు. ఈరోజు మనకు ఒక విషయం దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఇంకా నేను ఎప్పుడు కూడా మానవ జాతిని నాశనము చేయను. మనకి మనపై నమ్మకం పోతుంది కానీ దేవునికి మనపై నమ్మకం ఉంది. ప్రైజ్ ది లార్డ్. శోధనలను జయించాలి, మనం జయిస్తాం. కాబట్టి ఇక్కడ కష్టాల్లో ఉన్న వాళ్ళకు, బాధల్లో ఉన్న వాళ్ళకి దేవుడు చెప్పే మాట అది. బాధ్యత నుండి తప్పించుకోవడం అంటే ఏంటి? యుద్ధం చేయకపోవడం. యుద్ధం చేయడానికి నీకు భయంగా ఉందా అంటే బాధ్యత లేదు నీకు. బాధ్యత లేని వారు యుద్ధం చేయలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది అంటారు నేనేం చేస్తాను, ఈయన నా కష్టాలు, ఈయన నేనేం చేస్తాను అని చెప్పేసి నీరు గారిపోతారు. భయంకర శోధన ఏంటో తెలుసా? మన జీవితంలో నీరు గారిపోవడం, చేతులు ఎత్తేయడం. పట్టుదలతో మనల్ని మనం కాపాడుకోవాలి. ఎడారి నుండి శుభవార్త వస్తుంది అన్న సందేశముతో మనం కాపాడుకోవాలి. రాబో సమయము కొరకు సంసిద్ధం చేసుకోవాలి. ఈ శోధన మనల్ని ఏం చేస్తుంది? రాబో సవాళ్లకు సంసిద్ధం చేస్తుంది. అట్లాగానే మన వ్యక్తిత్వం శోధనలో బయటకు వస్తుంది. కాబట్టి నీరు గారిపోకూడదు. మనకి 2 కొరింథీయులు 4వ అధ్యాయము 8-9 వచనాల్లో పౌలు ఈ విధంగా చక్కగా చెప్తున్నాడు. మేము అప్పుడప్పుడు కష్టాలను ఎదుర్కొనుచున్నాము కానీ అణచివేయబడలేదు. మాకు సందేహాలు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. మేము హింసించబడినను దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలినను మేము నశించలేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనందరం గమనించాలి, నిరుత్సాహానికి గురి కాకూడదు. దేవునికి మనపై నమ్మకం ఉన్నది కాబట్టి ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదు. నిరుత్సాహంతో, అసలు నిరుత్సాహం అనేది మన జీవితంలో ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, శోధన ఎక్కువగా ఉంటే దానికి ఏం చేయాలి? మనం దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి తప్ప, అంటే ఉదాహరణకు ఒక డ్రింక్ చేసే అతను ఆ పరిసరాలకు దూరంగా ఉండాలి. యేసుకు కూడా శోధన ఎన్ని రోజులండి? 40 రోజులే. 40 రోజుల తర్వాత మంచి జరిగింది. పరిమితం, శోధన పరిమితమని మనం తెలుసుకోవాలి. ఇంద్రధనుస్సు దేవుని స్నేహానికి చిహ్నం, కానీ నీ ఇష్టం చొప్పున ఉండడానికి కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు.
మరి జ్ఞాన స్నానానికి చిహ్నం జలప్రళయం, అంటే నూతన జీవితం, క్రీస్తు బాట, ప్రేమ బాట. ఈ ఎడారి సమయంలో మనందరం కూడా ఏం చేస్తున్నామంటే క్రొత్త జీవితానికి ఆరంభం పలకాలి. తపకాలం అనేది క్రొత్త జీవితం. కాబట్టి పాత జీవితం, నీ ఎడారి సమయంలో నీవు దేవుని తెలుసుకొని, నీ పాపాన్ని తెలుసుకొని కొత్త జీవితం ప్రారంభించు. కొత్త జీవితం ప్రారంభానికి ఇది ఒక అవకాశం. నిరుత్సాహపడవద్దు. ఇది ఎదిగే కాలం. నోవా ప్రళయంలో దేవుడు ఇచ్చిన మరొక అవకాశం. మానవ జాతి ఎదగడానికి మళ్ళీ 8 మంది నుంచి ప్రభు చెప్తూ ఉన్నాడు వాక్యంలో, మళ్ళీ మహాజాతిని చేసుకున్నాడు. ఎదిగే సమయము నీ జీవితంలో కూడా. ఎక్కడున్నావు నువ్వు? 8 మంది ఆ రోజు నోవా ప్రళయంలో మిగిలింది, కానీ మహాజాతి అయ్యింది. ప్రియ సహోదరి సహోదరులారా, శిక్షణ కాలము ఎడారి సమయము. యేసు ఎడారిలో 40 రోజులు శిక్షణ పొందాడు. మనము గమనించాలి, శోధనలకి శోధనలలో కొన్నిసార్లు మనం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం, ఒక బాధ్యత నుంచి లేకపోతే. కానీ కొన్నిసార్లు తప్పించుకునే దానిలోనే దేవుని శక్తి దాగి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకసారి వెనక్కి చూసుకుంటే నా జీవితంలో చాలాసార్లు తప్పించుకోవాలనుకున్న సందర్భాలు ఉన్నాయి, విషయాలు, సంగతులు ఉన్నాయి. ఆ సంగతులలోనే దేవుడు నిన్ను గట్టిగా, బలంగా నిన్ను ప్రూవ్ చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులు, అందుకే మనం దాన్ని ఎదుర్కోవాలి. మీ జీవితాలను సంస్కరించుకోండి. మత్తయి సువార్త 4:17 స్వీయ శిక్షణ. ఈ శిక్షణలో పోయేది ఏంటండి? మనకొక నానుడు ఉంది, శ్రీశ్రీ చెప్పారనుకుంటాను. పోయేది ఏముంది? బానిస సంకలు తప్ప ఫైట్ చేస్తే. లెట్ us ఫేస్ ఇట్. గొప్ప విషయాల కొరకు యహలోక వస్తువులను త్యజించడము మనం శిక్షణగా భావించాలి. ఎందుకంటే నీది కానిది పొందడానికి ఆశపడడమే పాపం. శోధన అనేది పాపం కాదండి, పాపానికి దారి తీస్తుంది అంతే. పాపము శోధన నుండి పుడుతుంది, అది కూడా. కానీ శోధన పాపం కాదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మరి చాలామంది ఏంటంటే శోధించబడుతూ ఉన్నారు. అధికారం, భరోసా, సెక్యూరిటీ, ప్రతిష్ట మంచిది, ఇవన్నీ మంచివి. కానీ ఇవి దేవుని అవసరము లేదన్నప్పుడు చెడ్డవి అవుతాయి. ఇవన్నీ మంచివే. కానీ ఈ ఆకలి ఉంది చూసారా, దేవుని ఆకలిని పై ఆధిపత్యం చేయకూడదు. వస్తువులు మనకు సంతోషం ఇస్తాయి, కాదనడం లేదు. ఎక్కువ ఆస్తి, ఎక్కువ భరోసా, ఎక్కువ ఆనందం తప్పు. ఇక్కడ మనం గమనించాలి, దేవుని పోషణ తెలుసుకోవడంలో నిజమైన ఆనందం ఉంది. ఎందుకంటే ఈ ఆస్తులు పాస్తులు ఖచ్చితంగా ఉండవు, మారిపోతుంటాయి. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో రేట్లు పెరిగిపోయాయి భూములకి, ఇప్పుడు తగ్గిపోయినాయి. ఎన్నిసార్లు చూశాను అనేది? చాలాసార్లు చూశాను. కాబట్టి ఈ సమయంలో మనం దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. అదే ప్రార్థన. దేవుని వాక్కుని పారాయణం చేయాలి. అక్కడే మనకు దేవుని పోషణ తెలుస్తుంది. ఇక చివరిగా ప్రియులారా, ఈ విషయం చెప్తాను. మీరు 3 విషయాలు చేయండి ఈ తపో కాలంలో. మొట్టమొదటిగా ఈ 3 విషయాలకు ముందు ఎడారి సమయంలో మీరు ఆలోచించండి ఈ 3 విషయాల గురించి. ఎడారి సమయాలు మనకు కావాలి. 111 అంటాము. 111 అంటే 111. ఫాదర్ జెరోమ్ షాఫర్ అని ఈ సూత్రం చెప్తూ ఉన్నారు. ఒకటి విడిచిపెట్టు, ఒకటి పట్టుకో, ఒకటి అలవరుచుకో. ఒకటి విడిచిపెట్టు, ఒకటి పట్టుకో, ఒకటి అలవరుచుకో. ఒక పాపాన్ని మనం విడిచిపెట్టాలి, ఒక త్యాగము చేయాలి, ఒక మంచి పనిని మనం అలవరుచుకోవాలి. ఉదాహరణకి విమర్శించేవాళ్ళు, చెడుగా మాట్లాడేవాళ్ళు, సోమరితనంగా ఉండేవాళ్ళు, అన్ని పనులు వాయిదా వేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు. కొంతమంది అద్దంలో గంటకోసారి చూసుకోకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అది విడిచిపెట్టడానికి ప్రయత్నం, ఆ పాపము నుండి వైదొలగాలి. కాబట్టి ఏది నిన్ను ఎక్కువగా
ఏ పాపము నిన్ను ఎక్కువగా దేవునికి దూరం చేస్తుంది, శోధిస్తూ ఉంది, అది నువ్వు ఎడారి సమయంలో కనుగొనాలి. ఒకటి. రెండవది, త్యాగం చేయాలి. ఏమి త్యాగం చేయాలి? ఉదాహరణ, కొంతమందికి టీవీ సీరియల్ చూడడం చాలా ఇష్టం, కాఫీ తాగడం చాలా ఇష్టం. అందుకే నేను 1 కప్పు కాఫీ తగ్గించాను ఈ నెల, 40 రోజులు. లేకపోతే స్వీట్స్ తింటాం, లేకపోతే ఇంకొకటి అందమైన డ్రెస్సులు వేసుకోవడం. అంటే ఫేస్బుక్లో పొద్దాకు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంటర్నెట్ మీద పొద్దాకు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు త్యాగం చేయాలంటే దేవుని ఆకలి, ఈ ఆకలి దేవుని ఆకలిని తీసేయకూడదు. అందుకని ఒకటి ఎంచుకోండి. మిమ్మల్ని ఏదైతే ఎక్కువగా దేవునికి దూరం చేస్తుందో దాన్ని ఎంచుకోండి, త్యాగం చేయండి. నీకు ఇష్టమైనదాన్ని త్యాగం చేస్తావా? అబ్రహాముని ఇష్టమైన కుమారుని త్యాగం చేయమన్నాడు, చేశాడు, ధన్యుడయ్యాడు. నీ బిడ్డలు నీకు బాగా ఇష్టం అనుకోండి, త్యాగం చేయండి. వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళకు దేవునికి సమర్పించేయండి. అక్కడే నీ సిలువ, అక్కడే నీ సమాధి, అక్కడే నీ పునరుత్థానం ఉంటుంది. నీ ఉద్యోగం నీకు అన్నీ అయితే కొంచెం ఆలోచించే. ఇక మూడవది ప్రియులారా, ఒక మంచిది అలవర్చుకో. ఎంతమందికి ఉదయకాల సమర్పణ అలవాటు ఉంది? ఉదయాన్నే దేవునికి సమర్పించే అలవాటు, ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు. వారంలో ఒకరోజు పూజకి వెళ్ళండి కనీసం, ఈ 46 రోజులు. నువ్వు అంత బిజీగా ఉంటే జపమాలు చెప్పడం, ఒక ఎక్స్ట్రా జపమాలు చెప్పడం. లేదు థ్యాంక్ యూ అనే మాట అలవాటు చేసుకోండి, కృతజ్ఞతాభావం. లేదు సారీ అని చెప్పడం అలవాటు చేసుకోండి. భర్తగా నువ్వన్నీ అజమాయిషి ఆధిపత్యం చేసే మనిషి అయితే సారీ అని చెప్పి ఎప్పుడైనా చెప్పావా నీ భార్యకి సారీ అని చెప్పి? నీ పిల్లల విషయంలో కానీ తల్లిదండ్రులు, లేదు ప్లీజ్ అని అడగడం నేర్చుకోండి. లేకపోతే గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. ప్రతి వారం లేదా ఈ 40 రోజుల్లో పాప సంకీర్తన తప్పనిసరిగా చేయండి, వీలైతే ఎక్కువసార్లు చేయండి. కాబట్టి 111 ఆచరించండి. ఎడారి సమయంలో మనందరం కూడా ఆ ప్రభుని కనుగొని ఎడారి సమయంలో మనం శక్తివంతంగా రావడానికి ఈ దినాలను మనం వాడుకుందాం. అందరం కలిసి నిశ్చయ ప్రమాణాన్ని చెప్పుదాం. విశ్వాస ప్రమాణాన్ని. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జతైక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను జ్యోతి నుండి జ్యోతిగాను నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టించబడిన వాడు కాదు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవుల మగు మన కొరకు మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియ ద్వారా శరీరము ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి బాధపడి సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. జీవితులకు మృతులకు తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవదాతైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను. పాప విమోచనమున వసగు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవమును నిరీక్షించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఎడారి సమయంలో దేవుడు మనల్ని
నడిపించలాగున ప్రార్థించుదాం. పరిశుద్ధమైన తండ్రి, మా జీవితాలలో చికాకుతో ఉన్నాం, ఆందోళనలో ఉన్నాం, శాంతి సమాధానాలు లేవు కుటుంబాలలో. వైవాహిక జీవితం ఎటు వెళుతుందా అని నిరుత్సాహంతో నిట్టూర్పుతో ఉన్నాం. ప్రభువా, అంతరంగాన్ని మరిచిపోయామని మేము గుర్తించే శక్తిని మాకు దయచేయి. ఈ తపకాలంలో తిరిగి ఎడారికి వచ్చి అక్కడ ఈ శబ్దాలు లేని లోకంలో మిమ్మల్ని మీకు దూరంగా ఉంచని విధంగా మిమ్మల్ని కనుగొనే భాగ్యాన్ని మాకు దయచేయండి. కొంత సమయాన్ని వెచ్చించి అంతరంగాన్ని మేము పరీక్షించుకునే సమయమును మాకు దయచేయమని, మరి ప్రత్యేకించి ఈ సమయంలో కొన్నింటిని విడిచిపెట్టే శక్తిని మాకు దయచేయండి. బలహీనతలు, పాపాన్ని విడిచిపెట్టే శక్తిని దయచేయండి. కొన్ని మంచివైనా కానీ త్యాగం చేసే నేర్పుని, ఓర్పును దయచేయండి. ఆ ఆకలి, ఆ సుఖం మమ్మల్ని నీ ఆకలి నుండి దూరంగా తీసుకువెళ్లకుండా మమ్మల్ని ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువ, మరికొన్నిటిని అలవర్చుకునే గుణాన్ని మాకు దయచేయండి. మీ శక్తితో అంతయు మాకు సమస్తము సాధ్యమే అని చెప్పే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థనను ఆలకించండి. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను దీవించండి. ఎడారి ఫాదర్స్ క్రైస్తవ జీవితానికి వారు మార్గాన్ని పలికారు. మరొకసారి మా గురువులు, పీఠాధిపతులు మాకు కూడా మార్గాన్ని నిర్దేశించే విధంగా వారిని ఆశీర్వదించమని, ప్రేరేపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ సమయంలో దాతృత్వ గుణాన్ని అలవర్చుకోమని నువ్వు పదే పదే చెప్తూ ఉన్నావు. మరి మా దాతలందరినీ దీవించండి, వారికి కావలసింది దయచేయండి. పౌలు చెప్పినట్లుగా మీరు ఉన్నదాన్ని ఇస్తే లేనిది మీకు దేవుడు ఇస్తాడని, ఏదైతే వారికి అవసరమో అది దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మీ మనస్సుల్లో ఆ దేవునికి అవసరాలను తెలియపరచండి. ఈ మా మనవులంటిని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వివేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, సంప్రీతితో మా కానుకలను వివేగరారే అర్పణకు, సంప్రీతితో మా కానుకలను అర్పించమేమిట చేరితిమి. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వివేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి లపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణలను నిండు మనసుతో అర్పించగల హృదయమును దయచేయము. దైవానుగ్రహాన్ని పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపురము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడును మీకు కృతజ్ఞతా వందనాలు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు 40 సుదీర్ఘ దినములు భౌతికాహారాన్ని మానుకొని మాకు ఒక ఆదర్శాన్ని ఇచ్చి ఉపవాసపు ఆచరణలన్నింటినీ పవిత్రపరచును. అది పాపమునకు కారణమైన సర్పము యొక్క తంత్రాలను అన్నింటినీ తలక్రిందులను చేసెను. జీవితమును పులియబారు చేయు దుష్టత్వమును ఓడించు విధానమును మాకు నేర్పెను. కావున మేము పాస్కా పరమరహస్యాన్ని యోగ్యమైన విధముగా కొనియాడి తొదకు శాశ్వతమైన పాస్కోత్సవాన్ని జరుపుకున్న భాగ్యమును మాకు ప్రసాదించను. కావున దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిన్న ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభునామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగునగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనాలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణాన్ని ఉత్థానాన్ని స్మరించుచు జీవాన్ని వసిగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరియమాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యములో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము
మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మరొకసారి క్రీస్తు ప్రభుని స్వీకరించే ఈ సమయంలో దేవదూతలు యేసు ప్రభువుకి పరిచర్య చేశారని మనం వింటున్నాం. మరి ఇప్పుడు దేవుడు చేయబోయేది అంతకంటే ఎక్కువ. తనే స్వయంగా మనలోనికి రాబోతూ ఉన్నాడు. కానీ మన జీవితంలో అంతరంగ పరిశీలన మనం నేర్చుకోవాలి. ప్రభువుని అడుగుదాం, ప్రభువా, అంతరంగంలో నువ్వు ఉన్నావు, నువ్వు కనిపిస్తున్నావు, నిన్ను దర్శించే భాగ్యాన్ని మాకు దయచేయి. ఈ దివ్య సత్ప్రసాద రూపంలో వచ్చే నిన్ను గుర్తించే భాగ్యాన్ని దయచేయమని, మా జీవితంలోనికి రమ్మనమని, అలజడుల్ని, అశాంతిని, సమాధానం లేని పరిస్థితిని తీసివేసి పునరుత్థాన శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుని మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహమున్న పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సమాధానం మీకు కలుగునుగాక. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, నా శరీరము నిజమైన ఆహారము,
నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలోకునుమా, విశ్వసించిలోకునుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మేము నూతనీకరించబడుచున్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచున్నది, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది, మా యందు దైవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండనట్లును, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవింపగలుగునట్లును మాకు నీ కృపను అనుగ్రహించము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియులారా, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఇంగ్లీష్లో పూజ, అట్లాగనే సాయంత్రం 6 గంటల నుండి దివ్య బలి పూజ, దివ్య సత్ప్రసాద ఆరాధన. దాంతో ఈరోజు జ్ఞానవడకం ముగుస్తుంది. ఈరోజు సాయంత్రము స్వస్థత ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి అందరికీ తెలియచేయండి. ఆ 6 గంటల నుండి 8 గంటల వరకు కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని స్వస్థతను పొందాలని మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మరి ముఖ్యంగా ఈరోజు మాత్రమే కాదు, ఈ 40 దినాలు కూడా మరి మీరందరూ గమనించాలి. ప్రతి ఉదయం 7:30 గంటలకి క్రీస్తు సందేశాలు ఉన్నాయి, చాలా గొప్ప గొప్ప అంశాల మీద. కాబట్టి 7:30 గంటలకు ఉదయం, ఒకవేళ పాల్గొనలేకపోతే దాన్ని మీరు యూట్యూబ్లో చూడవచ్చు. అట్లాగానే మరి ఈరోజు సాయంత్రం ఆల్రెడీ ఉదయం 8:30 గంటలకు కొంచెం లేట్ అయింది పూజ, ఎందుకంటే దానివల్ల 8:30 గంటలకి మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల దైవార్చన విభాగం అధ్యక్షులు, మన దివ్యవాణి చైర్మన్, వారితో ఇంటర్వ్యూ అంశాలని మనం ప్రసారం చేశాము. మళ్ళీ తిరిగి సాయంత్రము 8 తర్వాత ఫాదర్ సరీసా ప్రతాప్ గారిచే పునీత అగస్తిని గారి అంతర్మథనం కార్యక్రమం తర్వాత 8:30కి అయిపోతుంది. అది 9ంటికి మరి బిషప్ గారి ఇంటర్వ్యూ మరలా పునఃప్రసారం. గమనించండి. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా, మీకు వందనము. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా, మీకు వందనము. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా, మీకు స్తోత్రము. మరియును భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా, మీకు స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబంలో విలువలు నేర్పిన మహాత్ముడా, మీకు స్తోత్రం. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా, మీకు జోహార్లు. అనేక ఆపదల నుండి బాలయేసుని కాపాడిన ఆత్మీయ తండ్రి, మీకు వినయాంజలుడు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలు, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యాన్ని ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోసి శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహాన్ని దయచేయండి. యేసు మరియు సాయంతో నీవు మాకు ఇవ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియు మాతతో పరలోకములను నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక.
ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇంకొక మాట, ఈరోజు ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాలు దైవార్చన గురించి, దివ్య పూజ మనం సరిగా చేస్తున్నామా, చేసే తప్పులు పొరపాట్లు ఏంటి, తర్వాత దాని అర్థం పరమార్థం, మనం చేసే భంగిమలు, ఇవి 3 భాగాలుగా ఇవ్వబోతున్నాం. ఈ వారం, వచ్చే వారం, పై వారం, శని ఆదివారాల్లో ఉంటుంది. కాబట్టి గమనించండి, అందరూ చూడండి. ఎందుకంటే దీనివల్ల మనకి ఈ దివ్య పూజకి కేంద్రం, మన ఆరాధన కేంద్రం దివ్య పూజ. ఎందుకంటే అది శిఖరము, మన క్రైస్తవ జీవితానికి మన లక్ష్యము, మన నిధి కూడా. కాబట్టి గమనించండి, ఈ కార్యక్రమాన్ని అందరూ తిలకించి ఆస్వాదించి దానిలో నేర్చుకోండి. ఎంతో వింత, ఎంతో చింత, జీసునాదు మరణమంత. ఎంతో వింత, ఎంతో చింత, జీసునాదు మరణమంత. పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంత. పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంత. ఎంతో వింత, ఎంతో చింత, యేసునాదు మరణమంత. మొయ్యలేని బ్రానునొకటి మోపిరేసు వీపు పైన. మొయ్యలేని బ్రానునొకటి మోపిరేసు వీపు పైన. మొయ్యలేక బ్రాను తోడా మూర్ఛబోయే యేసు తండ్రి. మొయ్యలేక బ్రాను తోడా మూర్ఛబోయే యేసు తండ్రి. ఎంతో వింత, ఎంతో చింత, యేసునాదు మరణమంత.